వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బేకరీలో దొరికే బన్స్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందు ఫస్ట్ హాఫ్ కప్ మిల్క్ తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, 2 టేబుల్ స్పూన్స్ చక్కెర. ఒక బౌల్ తీసుకొని దీంట్లో పాలు పోసుకోవాలి, తర్వాత చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు ఈస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిపోవాలి పాలల్లో. ఈ విధంగా బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ వేసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా మైదా పిండి. కప్పు కంటే 2 స్పూన్స్ ఎక్కువ వేసుకొని ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఎక్కువ 2 స్పూన్స్. 1/2 స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకుందాము. దీంట్లో మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి. స్ట్రైనర్లో సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకొని జల్లించుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం ఈస్ట్ చక్కెర కలిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఈ పాలు వేసుకొని కలుపుకోవాలి. ఈస్ట్ వేసినందువల్ల ఇలా పొంగుతుంది. ఒకసారి ఇలా వేసుకొని కలుపుకుందాం. మొత్తం వేసుకోవాలి, పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. ఫ్లోర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండి దీని మీద పెట్టుకొని బాగా కలపాలి. మంచిగా కలుపుకోవాలి. పిండి మొత్తం స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. బాగా కలపాలి. ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన కొద్దిగా మైదా పిండి పొడి పిండి చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కింద వేసుకొని కొట్టుకుంటూ ఇట్లా తడితే తొందరగా అవుతుంది. మంచిగా నానుతుంది. బాగా ఈ విధంగా తడుపుకోవాలి. ఈ విధంగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ రుద్దుకోవాలి. ఆయిల్ రుద్దుకొని పిండిని ఇందులో పెట్టుకుందాము. బౌల్లో పిండికి కూడా ఆయిల్ రుద్దుకోవాలి. ఆయిల్ రుద్దుకొని గంట సేపు పిండి నానబెడదాం. గంట సేపు అయిన తర్వాత చూస్తే పిండి డబల్ అవుతుంది. పిండి గంట సేపు బాగా నానింది, డబల్ అయింది పిండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. పిండిని కింద వేసి కలుపుదాం ఫ్లోర్ మీద. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత దీన్ని 4 భాగాలుగా కట్ చేసుకుందాము. ఈ పిండిని 4 భాగాలుగా కట్ చేసి పిండిని ఇట్లా వెనక్కి మలుపుకోవాలి. ఈ విధంగా మలుపుకోవాలి వెనక్కి. పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి.
ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి ఆయిల్ పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుందాం వీటిని బన్నులను. ఈ పిండిని ఇందులో ప్లేట్లో పెట్టుకుందాము. ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా ఎత్తుగా చేసి పెట్టుకోవాలి. ఇట్లా వెనక్కి మలుచుకోవాలి పిండిని. ఈ విధంగా మలుచుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. కొంచెం ఇట్లా ఎత్తుగా చేసుకొని రౌండ్గా ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకోవాలి. ఆయిల్ రాసిన ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన ఈ రెండు కూడా అలాగే చేసుకుందాము. ఈ విధంగా పిండి ముద్దలు ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని వీటిపైన పాలతోటి బ్రష్ చేసుకోవాలి. ఈ విధంగా పాలతోటి బ్రష్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టుకుందాము 15 నిమిషాలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నె అయినా కడాయి అయినా పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. 10 నిమిషాలు ప్రీ హీట్ అయింది. ఇప్పుడు మూత తీసి వేరే గిన్నెలో పెట్టుకున్న పిండి ముద్దలన ఇడ్లీ ప్లేట్ ఇందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు పెట్టుకోవాలి. 30 నిమిషాలు అవుతుంది. మూత తీసి చూద్దాం ఒకసారి. సూపర్ మంచి కలర్ వచ్చినాయి బన్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బయట పెడదాం. ఇవి బన్స్ మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు వీటి మీద మంచి షైనింగ్ రావడానికి బటర్ కానీ నెయ్యి కానీ ఇట్లా బ్రష్ చేయాలి. బ్రష్తో రుద్దుకోవాలి ఈ విధంగా అన్ని బన్నులకు. ఈ విధంగా పెట్టేసి ఒక 15 నిమిషాలు మూత కప్పి పెడదాము. పూర్తిగా చల్లారిన తర్వాత బన్స్ తీద్దాం. ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా మూత కప్పి ఉంచాలి. క్లాత్ 15 నిమిషాలు అవుతుంది. క్లాత్ తీస్తాము. బన్స్ మంచి షైనింగ్ కలర్స్ వచ్చినాయి. మెత్తగా చాలా బాగా వచ్చినాయి బన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.